ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశమును చేసిన దేవుడు మానవులు పాపం చేసి నిత్య నరకానికి వెళ్తుంటుండగా, వారి పాపమునకు వారి శిక్ష అనుభవిస్తుంటుండగా దాన్ని తప్పించడానికి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి తను శ్రమపడి తన ప్రాణాన్ని దారుగా పోసి మన పాపమునకు తగిన ప్రాయశ్చిత్తం ఆయన చేసి తాను బలి పశువుగా చనిపోయి మనందరి పాపములకును ఆ మరణములో ముగింపు పెట్టి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరణించి అలాగే ఆయన ఉండిపోయినట్లయితే ఆయన దేవుడే కాదు, ఆయనను ఇంతవరకు ఇంతమంది నమ్మేవారే కాదు. కానీ ఆయన చెప్పినట్టుగానే, లేఖనములు చెప్పినట్టుగా 3వ దినమున తిరిగి మృత్యుంజయుడిగా లేచి నేటికి సజీవుడిగా మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. నమ్మిన వారందరి హృదయముల్లోకి ఆయన వస్తున్నాడు. నమ్ముతున్న ప్రతి ఒక్కరి హృదయాలకి శాంతిని, సమాధానాన్ని, పాపముల నుండి విడుదలను, రక్షణను ఇవ్వడానికి నేటికి ఆయన రక్తము గడ్డకట్టలేదు, అది ప్రవహిస్తూనే ఉంది. ఆ రక్తధార నేడు పాండవుల పాలెమనే ఈ గ్రామంలోకి వచ్చింది. ఆ క్రీస్తుని, ఆయన రక్తాన్ని ఎవరైతే నమ్ముతారో వారు పాప విముక్తులై నిత్య జీవంలోకి అనగా మోక్షంలోకి వెళ్ళడానికి హక్కుదారులు అవుతారు. లేని ఎడల మీ పాపములు మీ మీదే ఉండి నిత్య నరక పాత్రలు అవుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ స్కిట్ చూసిన మీరందరూ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం, ఆ ప్రభువు ఈ లోకంలో ఎవరు మా కోసం పడని పాటలను ఆయన పొందాడు. నా నిమిత్తము ఏ గొప్ప వ్యక్తులు చేయలేనటువంటి కార్యాన్ని ఆయన చేశాడని నువ్వు నమ్మినట్లయితే ఈ రాత్రి ఇప్పుడే నీ జీవితానికి ఆశీర్వాదం, రక్షణ కలుగుతుంది. అలా నమ్మేవారు మీరున్న దగ్గర మీ కుడి హస్తం పైకెత్తండి. మీరు ఏ గదిలో ఉన్నా, ఇంట్లో నుంచి చూస్తున్నా, వింటున్నా కానీ ఆ యేసు ప్రభు చనిపోయింది నా పాపముల కోసమే. ఆయన చనిపోయాడు కాబట్టి నాకిక పాపం లేదు, పాపమునకు నా మీద అధికారం లేదన్న వారు కుడి హస్తం పైకెత్తే మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవా, నీకు వందనాలు. ఈ రోజున ఈ స్కిట్ ద్వారా, ఈ వాక్యం ద్వారా, ఈ పాటల ద్వారా ఎవరి హృదయములైతే మీ యొక్క రక్షణ కార్యం ప్రారంభించబడిందో, నమ్మి విశ్వసించారో వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను, వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో ఈ ప్రతి బిడ్డ నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శబ్ద యంత్రము ద్వారా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యము జ్వలించును గాక. నీ వాక్యము సజీవమైందై, బలము గలదై, రెండంచెల వాడిగలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై, ప్రాణాత్మ శరీర మౌల్గులను విభజించున్నంత మట్టుకు దూరుచు మా హృదయం యొక్క తలంపులను నాయన రాబట్టుకునేగలిగిన శక్తి కలిగిన నీ వాక్యానికి ఇదిగో ఈ యొక్క పాండవుల పాలెమును ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా వారి హృదయాల్లో క్రియ జరిగించండి. అలాగే ప్రత్యేకంగా ఈ స్థానిక దైవజనులను, ఎలియా రాజు గారిని, వారితో సహకరించిన వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఈ ప్రాంతంలో ఉన్న సేవకులందరినీ ఆస్వాదించండి. ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి సేవకుని ఆస్వాదించండి. మరి ముఖ్యంగా మరి గాస్పల్ ఆర్మీ టీంని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఈ టీంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఈరోజు ఇక్కడ ఉన్నవారు, రాలేని వారు, నాయన వారి కుటుంబాలు, వారి బిడ్డలు ఆశీర్వదించబడుదురు గాక. తరతరములకు మీకు దీవెన కలుగును గాక. మీ రాకపోకల్లో దేవుని సన్నిధి మీతో ఉండును గాక. మీ శారీరక, భౌతిక, ఆర్థిక, అలాగే మానసిక ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహిమలో తీర్చబడును గాక. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండును గాక. నజరేయుడు యేసు క్రీస్తు శిలువ రక్తములో మీరు భద్రపరచబడుదురు గాక. మీకు విరోధంగా మనుష్యాత్మలు కానీ, దురాత్మలు కానీ, దుష్ట శక్తులు కానీ, చేతపడి శక్తులు, చెల్లంగి తరపు ఆత్మలు, ప్రతి విధమైన చీడు, కీడు, నీడ, చీడలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. జీవమును ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డ చుట్టూ కంచె వేస్తున్నాను. ఈరోజు ప్రయాసపడిన వారిని, ప్రార్థించిన వారిని, అలాగే ధన సహాయం చేసిన వారిని దీవించండి. తిరిగి వెళ్తుండగా క్షేమము దయచేయండి. ఈ ప్రాంతాలంతా కూడా వెలిగించబడ్డకు సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా బిడ్డలు చేసిన ప్రయాస వ్యర్థం కాకున్నట్లుగా స్థిరపరచమని, నీ రాజ్యంలో కొంతమంది ఆత్మలు చేర్చబడ్డ కృపనిమ్మని కోరుతూ, మరి టీం మరల వెళ్తున్నారు. ప్రయాణాల్లో మేమందరూ వెళ్లాల్సి ఉంది. మరి రాకపోకల్లో తిరిగి ప్రయాణంలో గృహాలు చేరుకునే పర్యంతం కృప దయచేయండి. ఉదయకాలం మరలా వారి
డ్యూటీస్కి పనిపాట్లకు వెళ్లాల్సి ఉంది. ఏ బడలిక లేకుండా అందరూ ఆరోగ్యవంతులుగా వెళ్తే కృపనిమ్మని కోరుతూ నజరేయుడు యేసు నామములో పాండవుల పాలెం అనే గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక్కడ ఉన్న పాడి పంటలను, పశువులను, వారి పొలాలను, పంటలను మీ చేతులకు అప్పగిస్తూ ఆశీర్వదిస్తున్నాం ప్రభువా. నజరేయుడు యేసు నామములో పాండవుల పాలెం ఈ పరిసర ప్రాంతాలు దీవించబడును గాక. మీ ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడును గాక. మీ వస్తు వాహనాలు దీవించబడును గాక. మీ ప్రయాణాలు, రాకపోకలు దీవించబడును గాక. ముఖ్యంగా ఈ పాండవుల పాలెంలో ఉన్న అధికారులను, నాయకులను, నాయన అలాగే ప్రెసిడెంట్ గారిని, ఇంకా ఎవరైతే ఇక్కడ అధికారులు అయితే ఉన్నారో, ఏ పార్టీ వారైనా ఎవరైనా కానీ వారందరినీ ఆస్వాదిస్తూ ఈ నజరేయుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ చెబుదాం అందరూ. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆదరణ, సంతోష, సమాధానం కూడి ఉన్న మనందరికీ, ప్రభుని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ పాండవుల పాలెం గ్రామం అంతటికి, ఇక్కడ పరిచయం చేస్తున్న దేవుని దాసులు ఏలియా రాజు గారు వారి కుటుంబానికి, అలాగే ఈ పరిచయంలో పాల్గొన్న సేవకులందరికీ, మరి ముఖ్యంగా గాస్పెల్ ఆర్మీ వారి కుటుంబాలు, వారి ప్రయాణాలు, వారి రాకపోకలు అన్నిటికీ సదా తోడేయండి, నడిపించును గాక. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా